హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు బౌన్స్ బ్యాక్ ఛానల్ తరపున గైడెన్స్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రిపరేషన్లో టిప్స్, వాటితో పాటు మంచి కంటెంట్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అండ్ సబ్జెక్ట్ని నేర్పించడం ఇవన్నీ జరుగుతుంది. వీటికి రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గైడెన్స్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ద్వారా మీకు అన్ని రకాల సబ్జెక్ట్స్ టీచ్ చేసి మీకు క్లాసెస్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు కొన్ని రకాల షార్ట్ ఇన్ఫర్మేషన్స్, రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2024 సంవత్సరం అనేది ముఖ్యంగా అటు ఏపీలో ఇటు తెలంగాణలో నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉన్నటువంటి సంవత్సరము. ఎందుకంటే ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఒకటి, వాటితో పాటు అనేక రకాల నోటిఫికేషన్స్ రావడము, వాటికి ఎగ్జామ్స్ జరగడం, అవన్నీ కూడా ఈ సంవత్సరం జరగబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే జూన్ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలు ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి గత అనుభవాల నుంచి నేర్చుకొని గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ కావచ్చు, గతంలో జరిగినటువంటి సమస్యలను దాటుకొని సక్సెస్ వైపు ప్రయాణించడంలో భాగంగా 2024లో నేను స్టార్ట్ చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ వచ్చేసి నాతో నడవండి, నాలా గెలవండి అనే కాన్సెప్ట్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రీవియస్ వీడియోలో అందించడం జరిగింది. సో దాదాపుగా 39 మినిట్స్ ఉన్నటువంటి ఆ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అయితే మీకు ఈ వీడియోలో అందించే ఇన్ఫర్మేషన్ వచ్చేసి దాని ఎక్స్టెన్షన్ అంటే ఈ నాతో నడవండి, నాలా గెలవండి అనే ప్రోగ్రామ్కి సంబంధించి జాయిన్ మెంబర్షిప్, మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ అనే ఆప్షన్ని కూడా నేను ఎనేబుల్ చేసిన ఆల్రెడీ. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. దాంతోపాటు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి ఇంకో అద్భుతమైన ప్రోగ్రామ్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. రకరకాల వార్తాపత్రికలను ప్రామాణికంగా తీసుకొని, అంటే కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అంటే ద హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇతర కొన్ని రకాల పేపర్స్, వాటితో పాటు తెలుగు న్యూస్ పేపర్స్, ఈనాడు, ఇతర అన్ని రకాల పేపర్స్ని తీసుకొని డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసి మీకు డైలీ క్లాసెస్ బోధించడం జరుగుతుంది. ఈ 2 రకాల అంశాలకు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో, బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ బటన్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. అంటే మీకు రెగ్యులర్గా వచ్చే వీడియోస్ కాకుండా ఇవి కేవలం మెంబర్స్కి మాత్రమే, ఇందులో జాయిన్ అయినటువంటి మెంబర్స్, పెయిడ్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది. ఆ కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే ఎలా జాయిన్ అవ్వాలి అనేది వీడియోలో ఉంటుంది. వాటి డీటెయిల్స్, అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏముంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఓకే, సో వీడియోని పూర్తిగా చూడండి. చూస్తే మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ చేరుతాయి. తర్వాత నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకు కోర్సెస్, నేను అందిస్తున్నటువంటి కోర్సెస్, క్లాసెస్ కావాలంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉన్నాయి, ఆఫర్స్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నాతో నడవండి, నాలా గెలవండి అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన టెలిగ్రామ్ ఒకటి తయారు చేసిన. దాదాపుగా 1000 మంది అంటే 950+ మంది ఇప్పటికీ జాయిన్ అయ్యిండ్రు వితిన్ 3 days. మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడు అంటే ఇక్కడ వీడియోలో ఇచ్చినటువంటి లింక్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ జాయిన్ మెంబర్షిప్ ఇన్ బౌన్స్ బ్యాక్ ఛానల్. సాధారణంగా యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా కూడా అందరికీ చేరుతుంది. అందరికీ మీన్స్ మన సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా కొత్తగా ఆ కాన్సెప్ట్ని అంటే ఆ అంశాన్ని సెర్చ్ చేసిన వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని సెర్చ్ చేస్తే అనేక రకాల యూట్యూబ్ వీడియోస్ వస్తాయి. అందులో మనది కూడా ఒకటి వస్తుంది. ఈ విధంగా అందరికీ సజెషన్స్ కింద వస్తాయి, పబ్లిక్ వీడియోస్, అవి అందరికీ కనబడతాయి, ఎంతమంది అయినా చూడొచ్చు. అదేవిధంగా వాటికి లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, ఇలాంటివి అనేక రకంగా కాన్సెప్ట్స్ ఉంటాయి. అయితే కొన్ని రకాల అంశాలను కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే అందించే ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే జాయిన్ మెంబర్షిప్. ఇది కొన్ని యూట్యూబ్ ఛానల్స్కే వస్తుంది ఆప్షను. మన యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడో వచ్చింది, కానీ ఇప్పుడు యూస్ చేస్తున్నా. అయితే ఇందులో ఫ్రీగా ఉండదు, కొంత అమౌంట్ అనేది పెయిడ్ ఉంటుంది. మంత్లీ బేస్గా, అంటే ఇది ఒక మెంబర్షిప్, ఒక ఏమంటారు, ఒక జాయినింగ్ ప్రోగ్రామ్. అంటే జాయిన్ అయిన వాళ్ళకు మెంబర్స్కి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన ఫెసిలిటీస్. అయితే ఇందులో ముఖ్యంగా ఇది ఎందుకు తీసుకొచ్చినంటే 2 రకాల అంశాల కోసం. ఒకటి నాతో నడవండి, నాలా గెలవండి అనే ప్రోగ్రామ్. అయితే దీని డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఇది స్టార్ట్ అయింది వచ్చేసి 1/1/2024 2024 జనవరి 1న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రన్ అవుతుంది ఈ ప్రోగ్రాము. మీరు ప్రీవియస్ వీడియో చూసి జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా ఈ ఇందులో కూడా అంటే మెంబర్షిప్లో కూడా. ఇక దీనికి సంబంధించి అంటే బ్రీఫ్గా కొత్త వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ రివ్యూ లాగా, రిక్యాప్ లాగా బ్రీఫ్గా చెప్పాలనుకుంటే
ప్రతిరోజు నేను 4 గంటలు మీరు నా కోసం కేటాయించండి. నా కోసం మీన్స్ అది మీకోసమే, బట్ నేను ఇచ్చినటువంటి టార్గెట్స్ కోసం కేటాయించండి. ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి టార్గెట్స్ అంటే టార్గెట్ టాపిక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. 2 టాపిక్స్ ఇస్తాను సాధారణంగా. ఆ 2 గ్రూప్ 2కి సంబంధించి 2 రకాల పేపర్స్ నుంచి ఉంటాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 4 ప్రస్తుతం ఇస్తున్నా. అదేవిధంగా పేపర్ 2, పేపర్ 3 కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని మీరు ఏం చేయాలంటే, నేను ఇచ్చినటువంటి 4 గంటల్లో క్లియర్గా మొత్తం రకరకాల సోర్సెస్ ద్వారా డీటెయిల్డ్గా చదువుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో టార్గెట్స్ అనేవి ప్రతిరోజు ఉదయం ఇస్తున్నా, ప్రతిరోజు ఉదయము వీటిని సాయంత్రం వరకు మీరు ఫినిష్ చేయాలి. ఎప్పుడైనా ఫినిష్ చేయండి, బట్ 4 గంటలు కేటాయించి పూర్తిగా చదువుకోవడం జరుగుతుంది. ఈవినింగ్ నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2 టాపిక్స్కి సంబంధించి 4 క్వశ్చన్స్ అడుగుతున్నా ప్రస్తుతము. భవిష్యత్తులో ఒకవేళ పెంచితే పెంచొచ్చు. ప్రస్తుతం అయితే 4 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నా. అయితే ఇవి వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్, నాతో నడవండి నాలా గెలవండి అనే టెలిగ్రామ్ గ్రూప్లోనే అడగడం జరుగుతుంది. అంటే టాపిక్స్ ఇవ్వడము, అదేవిధంగా వాటికి క్వశ్చన్స్ అడగడము. సో అక్కడ పోల్ రూపంలో క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఇదంతా ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరు టార్గెట్స్ ఇచ్చినట్లు ఫాలో అవుతూ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోవచ్చు. అయితే ఆ క్వశ్చన్స్ని, వాటిలో ఉన్నటువంటి ఆప్షన్స్ని, ఆ క్వశ్చన్స్ అలానే ఎందుకు అడిగినా, అందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, అందులో ఉన్నటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి, అభ్యర్థులు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ మనము ఫోకస్ చేయాలి, ఎక్కడ మనము నేర్చుకోవాలి, అదేవిధంగా టాపిక్ సంబంధించి రిలేటెడ్ అంటే దానికి సంబంధించి కొంత ఎక్స్ప్లెనేషను, ఇవన్నీ కలిపి చెప్పడానికి అంటే ఎక్స్ప్లెనేషన్ పర్పస్లో ఉన్నటువంటి కాన్సెప్టే ఈ జాయిన్ మెంబర్షిప్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టార్గెట్స్ని 3 days టార్గెట్స్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ 4th డే నేను ఏం చేస్తానంటే 4th డే 3+1 4 days ఒక సెట్ అన్నట్లు ఫస్ట్ 3 days అనేది నేను టార్గెట్స్ ఇస్తా. 4th డే టార్గెట్ ఇవ్వను. ఆ రోజు మొత్తం రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రోజు రివిజన్ చేసుకునే రోజే నేను ఒక వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. అది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే చేరుతుంది, మిగతా వాళ్ళకి కనిపించదు. ఆ వీడియో కనిపించదు. ఆ వీడియో ఎవరికి ఉంటుందంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ 4th డే మీరు రివిజన్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం అదే 4th డే దాదాపుగా ఒక 1 hour, 1 గంట సేపు ఉన్నటువంటి ఒక వీడియో అప్లోడ్ చేస్తా. అందులో క్వశ్చన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 3 days అంటే January 1, January 2, January 3 ఈ 3 రోజులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 12 క్వశ్చన్స్, వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ టాపిక్స్ యొక్క ఇంపార్టెన్స్, క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది 4th డే అంటే ఈ రోజు వీడియో ద్వారా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 4th డే మళ్ళీ ఆ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ దానికోసము మెంబర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. రెండవది డైలీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు క్లాసెస్ రూపంలో చెప్పడము జరుగుతుంది. దానికోసం కూడా మెంబర్షిప్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలోనే, మన భారతదేశంలోనే ఎవరు కూడా చేయనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. నేను గతంలో అంటే 2018-19 టైంలో ఫాలో అయినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతుంటా. అప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు కూడా రకరకాల ఎగ్జామ్స్కి ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఫాలో అవుతుంటా. దాన్ని ఇంకొంచెం మాడిఫై చేసి కొంచెం ఇంకా పెంచి మీకు ఇస్తున్నాను, అంతే తేడా. అయితే ఇది ఇండియాలోనే ఎవరు ఫాలో అంటే ఇండివిజువల్గా ఫాలో అవుతుండొచ్చు, కానీ ఎవరు కూడా ఇలాంటి కాన్సెప్ట్లో నేర్పించడం అయితే జరగట్లేదు. మనం తీసుకొచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ ఇది. ఇప్పటికే అంటే ఈ 3 days సంబంధించి ఒక పోల్ పెడితే కూడా ఇది బాగుందా లేదా, కాన్సెప్ట్ నచ్చిందా లేదా, యూజ్ అవుతుందా లేదా, దీని ద్వారా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఉందా లేదా, మీకు యూజ్ అవుతుందా లేదా రెగ్యులర్ ప్రిపరేషన్తో పోలిస్తే అని చెప్పేసి అడిగితే, ఈ పోల్లో 60% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే, ఇందులో జాయిన్ అయిన వాళ్ళు అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళు వెరీ యూస్ఫుల్ అంటే చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పేసి 60% మంది అంటున్నారు. సో ఎంత ఎఫెక్టివో అర్థం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అంటే ఈ చాలా అనకుండా సాధారణంగా కొంతవరకు ఉపయోగపడుతుంది, పర్వాలేదు కొంతవరకు ఉపయోగపడుతుంది కంపేర్ టు రెగ్యులర్ ప్రిపరేషన్ అనే వాళ్ళు 18% మెంబర్స్ ఉన్నారు. ఇక ఒక నెల రోజులు కానీ గడిస్తే చెప్పలేము, అంటే ఒక 1 month ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఉపయోగపడుతుందా లేదా అనేది 1 month తర్వాత చెప్పగలము అనేవాళ్ళు ఒక 18% మెంబర్స్ ఉన్నారు. నో యూస్, దీనివల్ల ఉపయోగం లేదు అనేవాళ్ళు 4% ఉన్నారు. సో వెరీ వెరీ లెస్, అంటే దాదాపుగా 90%, 96% మందికి ఈ కాన్సెప్ట్ అనేది నచ్చింది. కేవలం 4% మంది మాత్రమే దీని పెద్ద యూజ్ లేదని చెప్పేసి అంటున్నారు. సో ఆ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ 4% మెంబర్స్, మీరు సింపుల్గా ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి లెఫ్ట్ అవ్వండి. ఎందుకంటే రోజు 4 గంటలు మీరు వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీకు ఉపయోగపడినప్పుడు మీరు వెళ్ళిపోవడమే బెటర్, మిగతా వాళ్ళందరూ కంటిన్యూ అవ్వచ్చు. ఇది సో ఈ విధంగా ఇంత యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తే 35 నుంచి 40% ఓట్లు వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రాలను, దేశాలను ఏలుతున్నాయి. అంటే ఒక 38% మెంబర్స్ నచ్చితే రాష్ట్రాలను, దేశాలను ఏలొచ్చు. కానీ ఇక్కడ 60% మెంబర్స్ వెరీ యూస్ఫుల్ అంటున్నారు. కొంతవరకు యూస్ఫుల్ అనే వాళ్ళు, పర్వాలేదు అనే వాళ్ళు 18% మెంబర్స్ ఉన్నారు. కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఇది
అయితే ఇందులో ఎక్స్ప్లెనేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి కీ ఉంటుంది, కీ ఎక్స్ప్లెనేషన్, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీ డౌట్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ కామెంట్ బాక్స్ కూడా ఆన్ చేస్తాను. సాధారణంగా మన రెగ్యులర్ వీడియోస్కి, పబ్లిక్ వీడియోస్కి కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను, ఎందుకంటే ఇంపార్టెంట్ ఏమంటారు కామెంట్స్ కంటే అన్నెసెసరీ డిస్కషన్స్ ఎక్కువైనాయి కాబట్టి, సో అంత టైం నేను ఇవ్వలేకపోతున్నాను కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రం కామెంట్ బాక్స్ కూడా ఆన్ ఉంటుంది ఈ వీడియోలకు సంబంధించి. అక్కడ మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా మీరు అక్కడ కామెంట్ రూపంలో అడగొచ్చు. ఓకే, ఇది ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ. నెక్స్ట్ ఇక ఈ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది జాయిన్ మెంబర్షిప్లో. ఇక ఈ జాయిన్ మెంబర్షిప్లో ఏముంటాయంటే 3 లెవెల్స్ ఉంటాయి, 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 వచ్చేసి సిల్వర్ లెవెల్ అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి 89 రూపీస్ పర్ మంత్, 89 రూపీస్ పర్ మంత్ అంటే నెలకి 89 రూపాయలు మీరు పే చేస్తే సరిపోతుంది. అంటే ప్రతిరోజు సగటున 3 రూపాయలు. ఓకే, 90 రూపీస్ అనుకున్నా కూడా 30 డేస్లో డైలీ 3 రూపీస్ స్పెండ్ చేసినట్లు. 3 రూపాయలకు ఏమొస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి డైలీ. కానీ ఇంత మంచి కంటెంట్ మీకు వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం నాతో నలవండి నాలా గెలవండి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్ అవన్నీ అందులో ఉంటాయి. ఇది అలా కాకుండా నేను స్టార్ట్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంది కదా, దానికి వచ్చేసి గోల్డ్ లెవెల్ అంటాము. 159 రూపీస్ పర్ మంత్. ఎందుకంటే రకరకాల న్యూస్ పేపర్స్ని గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాని నుంచి షార్ట్ నోట్స్ తయారు చేసి ఆ నోట్స్ నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ నోట్స్ని మళ్ళీ మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంత ఉంటుంది కాబట్టి 159 రూపీస్ ఓన్లీ పర్ మంత్. ఇవి మీరు ఒక నెల అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని నెలలైనా కొనసాగొచ్చు. అంటే 1 మంత్ ఉంటారా, 2 మంత్స్ ఉంటారా, 6 మంత్స్ ఉంటారా, దాని ఉపయోగం మీకు అందితే ఎన్ని నెలలైనా కొనసాగొచ్చు. ఇది గోల్డ్ లెవెల్. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 6th జనవరి స్టార్ట్ అవుతుంది, అంటే ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూడవది వచ్చేసి డైమండ్ లెవెల్ అని చెప్పేసి అంటాము. ఇందులో ఇది వచ్చేసి మనకు 199 రూపాయలు ఉంటాయి. ఇదేం లేదు, ఈ రెండు కావాలనుకున్న వాళ్ళకు సిల్వర్ లెవెల్ ప్లస్ గోల్డ్ లెవెల్ కావాలి అంటే నాతో నడవండి నాలా గెలవండి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్, ఈ రెండు కావాలి అనుకున్న వాళ్ళకు ఈ రెండు ఇండివిజువల్గా తీసుకోకుండా కొంత అమౌంట్ కూడా సేవ్ చేసుకోవడం కోసము డైమండ్ లెవెల్ అని చెప్పేసి 199 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అంటే రోజున మీరు స్పెండ్ చేసేది ₹6.63 మాత్రమే. ఈ ₹6.63 అంటే ₹6.63, పోనీ ₹7 అనుకున్నా కూడా ప్రతిరోజు మీరు కేటాయించే ఈ ₹7కు కనీసం ఒక ఛాయ్ కూడా రాదు. ప్రస్తుతం టీ ఎక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ఛాయ్ తాగుదాం అనుకున్నా ₹10 ఉంది మినిమము. ఇక కొన్ని హోటల్స్లో కొన్ని దగ్గర అయితే ₹60, ₹70 కూడా ఉంటాయి. అయితే సో మీరు కేవలం ఒక ఛాయ్ తాగినంత అమౌంట్ కూడా కాకుండానే ఒక మంచి కాన్సెప్ట్ని ఇవన్నీ కూడా మీరు సొంతం చేసుకుంటారు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ జాయిన్ మెంబర్షిప్ సంబంధించి ఎందుకు జాయిన్ మెంబర్షిప్, ఈ మెంబర్షిప్ ఎందుకు పెట్టినరు? సాధారణంగా రెగ్యులర్గా మన యాప్లో ఇస్తున్నటువంటి కోర్సెస్ రూపంలో ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు ఒక పాలిటీ సబ్జెక్ట్ ఉందనుకుందాం, తెలంగాణ ఉద్యమం ఉందనుకుందాం, ఒకసారి టీచ్ చేసి ఒకసారి క్లాసెస్ రెడీ చేసి వాటిని అందిస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ వాటిని పెద్దగా అప్డేట్ చేయాల్సి ఉండదు. పాలిటీ అయితే కొన్ని ఏమైనా అమెండ్మెంట్స్ అట్లాంటివి వస్తే అప్డేట్ చేయొచ్చు. హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఒకసారి చెప్తే 10 సంవత్సరాలు గడిచినా కూడా వాటిలో పెద్ద మార్పులు ఉండదు. కానీ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా ఇది ఒక డైనమిక్ సబ్జెక్ట్, ఎప్పుడు ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ 1000లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, గ్రూప్ 2 కోర్సులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, గ్రూప్ 3 కోర్సులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కానీ వాటిలో సంవత్సరాలు గడిచే కొద్ది కరెంట్ అఫైర్స్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ 1000 కోర్సులో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చెప్పిన 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చెప్పిన 6 to 8 మంత్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్కి సంబంధించి 2023 మే వరకు చెప్పిన. అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు అవన్నీ అప్పటి ఎగ్జామ్స్కి పనికొస్తాయి. ఇప్పుడు అవన్నీ కూడా పనికిరావు. అంటే మళ్ళీ కొత్త చెప్పాలి, మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ కొత్త చెప్పాలి. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఇలా లాంచ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ నాతో నడవండి నాలా గెలవండి ప్రోగ్రామ్. అయితే మీరు టెన్షన్ పడద్దు. టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సెస్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇతర కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు ఎగ్జామ్స్కి ముందు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ముందు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ అందిస్తా. కానీ అవి కొంత షార్ట్కట్గా కొంత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కవర్ అవుతాయి సాధారణంగా. ఇక్కడ మాత్రం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కాబట్టి చాలా ఎక్కువ కంటెంట్, చాలా డీటెయిల్గా, చాలా ఎక్కువగా డైలీ నేర్చుకునే విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ముందు జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అది దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఓకే, ఇది సో ఇది వచ్చేసి జాయిన్ మెంబర్షిప్కి సంబంధించి. ఇక లాస్ట్ డౌట్ ఏంటంటే ఎలా జాయిన్ అవ్వాలి? అంత బాగానే ఉంది, జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, కానీ ఎలా జాయిన్ అవ్వాలి? ఆల్రెడీ ఇది జాయిన్ మెంబర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది మెసేజెస్ కూడా చేశారు టెలిగ్రామ్లో, జాయిన్ అవ్వడం రావట్లేదు అని చెప్పేసి. సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఇందులో ఎలా అంటే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మన బౌన్స్ బ్యాక్ ఛానల్ని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో బౌన్స్ బ్యాక్ ఛానల్ వస్తుంది. అక్కడ క్లిక్ ఆన్ ఛానల్ ప్రొఫైల్ అంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక లోగో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లోగో మీద క్లిక్ చేస్తే కొంత ఛానల్ అనేది ఇంకా డీటెయిల్గా ఓపెన్ అవుతుంది. అందులో ఒకటి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ అని కొట్టి
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీరు సింపుల్గా అది వదిలిపెట్టేసి పక్కనే మీకు జాయిన్ అనే బటన్ ఉంటుంది. జాయిన్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇది ఉండేది కాదు, ఇప్పుడు జాయిన్ అని చెప్పేసి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ జాయిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే లెవెల్స్, సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్ అని చెప్పేసి అందులో ఏముంటుంది అంటే పెర్క్స్ అంటారు దాన్ని. పెర్క్స్ అనే రూపంలో మీకు కనిపిస్తుంది. వాటి డీటెయిల్స్ చూడండి. చూసిన తర్వాత మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సిల్వరా, గోల్డా, డైమండా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని వాటి ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా డైమండ్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నారు. డైమండ్ అనుకుందాం. దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ లెవెల్ అండ్ క్లిక్. మీరు ఒక డిసిజన్కి వచ్చిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి, పేమెంట్ మెథడ్స్. ఆ పేమెంట్స్ మెథడ్స్లో కార్డు పేమెంట్ ఉంటుంది. కార్డ్ అంటే డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు. ఒకవేళ వాటి ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే కార్డు నెంబరు, నేము, సివివి నెంబరు, ఆ విధంగా ఓటీపీ అవన్నీ అంటే ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ అయిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. మీ కార్డ్స్ అనేవి యాక్టివ్గా ఉండి వర్కింగ్లో ఉంటే వస్తుంది. ఒకవేళ కార్డ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది గమనించాలి. సెకండ్ వన్, ఒకవేళ అమౌంట్ కట్ అయ్యి కూడా జాయిన్ మెంబర్షిప్ యాక్టివేట్ కాకపోతే అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది. మీకు వితిన్ 7 డేస్లో వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా మళ్ళీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూపీఐ మెథడ్. యూపీఐ ఎక్కువ ప్రిఫర్ చేసేది యూపీఐ. యూపీఐ మెథడ్లో మనకి ఇక్కడ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, అదర్ యూపీఐ ఉన్నాయి కదా, సో ప్లాట్ఫామ్స్, వాటి ద్వారా ఏదో ఒక దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే యూపీఐకి మీకు సంబంధించినటువంటి ఐడి ఒకటి ఉంటుంది. అంటే యూపీఐ ఐడి ఒక ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఫోన్ నెంబర్ పక్కన @ అని చెప్పేసి ఉండొచ్చు, లేదంటే నేమ్ పక్కన @ అని చెప్పేసి ఉండొచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి తర్వాత కొన్ని అడ్రస్ అలాంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అడుగుతుంది. అదేవిధంగా ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. మూడవది పేటిఎం వ్యాలెట్. పేటిఎం వ్యాలెట్ ద్వారా కూడా మీకు ఒకవేళ పేటిఎం వ్యాలెట్ ఉంటే దాని ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ అమౌంట్ అనేది మంత్లీ ఆటో డెబిట్ అవుతుంది. అంటే 1 మంత్ అవ్వగానే మీ అకౌంట్ నుంచి మళ్ళీ ఈ దీనికి సంబంధించినటువంటి అమౌంట్ మళ్ళీ కట్ అవుతుంది. మెంబర్షిప్ కొనసాగుతుంది. మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మళ్ళీ జాయిన్కి వెళ్ళి అదంతా చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా అదే కట్ అవుతుంది. జస్ట్ అమౌంట్ మెయింటైన్ చేస్తే చాలు. ఒకవేళ నాకు అవసరం లేదు, మధ్యలోనే స్టాప్ అవ్వాలనుకుంటే అందులోనే మళ్ళీ ఆటో డెబిట్ ఉంటుంది కదా పేమెంట్, అది క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పేమెంట్ ఆప్షన్స్ అండ్ పేమెంట్ మెథడ్. ఓకే, సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పేమెంట్స్ అనేటివి చాలా మినిమం పెట్టిన. ఎందుకంటే యూట్యూబ్లో నేను అనేక రకాల ఛానల్స్, అంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు, టూరిజం ఛానల్స్ కావచ్చు, టెక్నాలజికల్ ఛానల్స్ కావచ్చు, ఇంకా అదర్ ఛానల్స్ కావచ్చు, అన్నిట్లో ఎందులో అయితే జాయిన్ మెంబర్షిప్స్ ఉన్నాయో వాటిలో చూసినట్లయితే అన్నిట్లో లీస్ట్ మనదే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నేమ్స్ చెప్పకూడదు, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే వాళ్ళు అందులో ఏముండదు కంటెంట్. కొన్ని రకాల స్టోరీస్ ఉంటాయి. స్టోరీస్ మీన్స్ అవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఉండొచ్చు. అంటే అడల్టరీ స్టోరీస్, అంటే బూతు కథలు అని చెప్పేసి అంటాం కదా, ఆ విధంగా ఉంటాయి. సో వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఎక్స్పోజింగ్ చేస్తూ కొంత హాట్గా వాళ్ళు ఆ స్టోరీస్ చెప్తారు. దాని ద్వారా ఆ మెంబర్స్కి వచ్చే లాభం ఏముండదు. ఒక 5-10 నిమిషాలు ఒక రకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్ తప్ప ఏమి ఉండదు. కానీ దానికి ప్రైజెస్ ఎంత ఉన్నాయంటే 2000 రూపాయలు ఉన్నాయి. 1999, 1999 రూపాయలు ఉన్నాయి. వాళ్ళు మంత్లీ 5 నుంచి 10 వీడియోస్ చేస్తారు. దానికి అంత పే చేస్తున్నారు. మళ్ళీ అందులో జాయిన్ అయినటువంటి మెంబర్స్ వచ్చేసి 100 మంది ఉన్నారు. అంటే ఒక వ్యక్తి అనేవాడు, ఒక మనిషి అనేవాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనేది ఆలోచించుకోండి. సో అక్కడ నెలకు 2000 రూపాయలు పెట్టి అక్కడ పొందే దానివల్ల వాళ్ళ కెరీర్ కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, వాళ్ళ ఫ్యూచర్ కానీ ఏమీ డెవలప్ కాదు. కానీ ఇక్కడ ఈ మెంబర్షిప్లో వచ్చే మీకు దీని ద్వారా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అండ్ మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్, మంచి గైడెన్స్ ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి సో ఇలా కంపేర్ చేసుకుంటే మనం చేస్తున్న ఖర్చు అనేది చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది. కాబట్టి యూ కెన్ స్పెండ్ దట్ మనీ. అయితే ఈ మెంబర్షిప్స్ ఇవన్నీ కూడా మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. నో ఫోర్స్, ఎలాంటి బలవంతం లేదు. అవసరం ఉన్న వాళ్ళు, ఉపయోగించుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. జస్ట్ జాయిన్ అయినాము, టైంపాస్ చేసినామంటే సరిపోదు. వాటిని ఉపయోగించుకునే పర్పస్లోనే ఉండాలి. ఓకే, లేదు అనుకుంటే సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన టార్గెట్స్ ఫాలో అవుతూ ఆ టార్గెట్స్ని ఫినిష్ చేస్తూ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ మీకు మీరే కొంత రివ్యూ చేసుకొని అలాంటి కెపాసిటీ, అలాంటి ఎబిలిటీ ఉంటే యూ కెన్ ఫాలో దట్ వన్ ఆల్సో. అవన్నీ అవసరం లేదనుకుంటే సింపుల్గా మీ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫుల్ డీటెయిల్స్. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి నాకు టైం సరిపోవట్లేదు, అందుకే తెలుగు మీడియం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక భవిష్యత్తులో ఒకవేళ టైం అంటే ఒక 2-3 మంత్స్ గడిచిన తర్వాత ఇఫ్ టైం పర్మిట్స్ ఐ కెన్, ఓకే, నేను ఇవ్వగలుగుతా. ఇక నెక్స్ట్ అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే
పెండింగ్ క్లాసెస్ అంటే టార్గెట్ 1000 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా ఎకానమీ సోషాలజీ కోర్సెస్ సంబంధించి పెండింగ్ క్లాసెస్ అడుగుతున్నారు. ఎస్, ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. వితిన్ 2 డేస్లో మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ప్రయారిటీ వైజ్గా ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ అనేది చాలా చేంజెస్ జరగబోతున్నాయి. ఇండియన్ ఎకానమీ కంటే తెలంగాణ ఎకానమీలో చాలా చేంజెస్ జరగబోతున్నాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీలో ఇప్పటికే చాలా కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పేయడం జరిగింది. కొన్ని ఉన్నాయి అంటే సెక్టార్ వైజ్గా, అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఉన్నాయి. ఇక బడ్జెట్ అలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఈ బడ్జెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరిలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం అన్ని క్లాసెస్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఆర్థిక సర్వే వచ్చిన తర్వాత చెప్తా. కాబట్టి ఫిబ్రవరి, మార్చ్లో ఈ 2 నెలలు ఎకానమీకి స్పెండ్ చేస్తున్నా. సో కొంత లేట్ అవుతుంది అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. బట్ ఇప్పుడు ఆల్రెడీ పాత డేటాతో క్లాసెస్ చెప్పినా మళ్ళీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీకు కూడా మళ్ళీ కన్ఫ్యూజన్కు గురవుతారు. కాబట్టి కొంత ఆపినా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డోంట్ వరీ. ఓకే, ఇది ఇండియన్ ఎకానమీ. ఇక ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇమీడియట్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇండియన్ హిస్టరీలో ఒక 10-12 క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా రెగ్యులర్గా నెక్స్ట్ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఇక మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2-3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతే 99% సిలబస్ అన్ని కూడా అయిపోతుంది. ఇక పెండింగ్ అప్డేషన్స్ ఏమైనా ఉంటే తర్వాత కంప్లీట్ అవుతాయి. సో వితిన్ 2-3 మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మొత్తం సిలబస్ అన్ని కూడా అన్ని కోర్సెస్లో కంప్లీట్ అయిపోతాయి. ఎగ్జామ్స్ ఎలాగో ఇప్పట్లో ఉండవు. వితిన్ 6 మంత్స్ ఉండవు. ఆ 6 మంత్స్ తర్వాత కూడా నా అంచనా ప్రకారం అక్టోబర్, నవంబర్లో ఉంటే ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, ఈ ఎన్నికలు, టీఎస్పీసీ ప్రక్షాళన, కొత్త నోటిఫికేషన్లు, ఇవన్నీ మనము 1 రోజు 2 రోజులు అనుకున్నటువంటి పనులు అయితే కావు. కంటిన్యూస్గా మనము ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. కొంత వెయిట్ చేయాల్సి కూడా ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఏ విధంగా చూసినా కూడా నేను మంచి కంటెంట్, మంచి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటా. అందులో కొన్ని మాత్రం కొంత స్లోగా అనిపిస్తాయి. కానీ ఎంత స్లోగా అనిపిస్తాయో అవి అంత వాల్యుబుల్ అండ్ అంత పేషెన్స్తో చేయాల్సినటువంటి వర్కౌట్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక పేషెంట్కి ఒక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అతని బాడీలో ఎనర్జీ లేదు, ఫుడ్ తీసుకుంటే తినలేకపోతున్నాడు, అతనికి ఫుడ్ అనేది డైజెస్ట్ కావట్లేదు, అతనికి ఉన్నటువంటి రోగం అలాంటిది. అలాంటప్పుడు ఏం చేస్తారు? సెలైన్స్ పెడతారు, గ్లూకోజెస్ అనేది పెడతారు. గ్లూకోజ్ సాధారణంగా ఆహారం తీసుకుంటే మనకు ఇమీడియట్గా ఎనర్జీ రాదు. మనం తిన్నటువంటి ఆహారము 15 నిమిషాల్లో తింటాం. తినడం ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ అది 2-3 గంటల తర్వాత ఎనర్జీ ఇస్తుంది. సో మనం చేసే ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా అంతే. మనం ఫాస్ట్గా చదువుకుంటూ పోతే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి పుస్తకాలు కానీ, సబ్జెక్టులు కానీ, అవన్నీ కానీ అది మనకు డైజెస్ట్ అవ్వడము, మనకు ఎనర్జీ రావడము అంటే ఆ సబ్జెక్ట్ మనకు వంటబట్టి మన మైండ్లో ఫీడ్ అయిపోయి వాటిని ఎగ్జామ్లో ఆన్సర్స్ రూపంలో చేసే అటువంటి కెపాసిటీ అనేది రావడం అనేది చాలా స్లోగా జరుగుతుంది. కొన్నిసార్లు జరగదు కూడా. అలా కాకుండా సెలైన్స్ అనేవి పెడతారు కదా, అవి 2 గంటలు స్లోగా డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ డైరెక్ట్ బ్లడ్లోకి ఎక్కుతాయి. స్లోగా అంటే ఇన్పుట్ అనేది స్లోగా వెళ్తుంది, కానీ దాని రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంటే మనకు బాడీలోకి ఎక్కే కొద్దీ 10 డ్రాప్లు ఎక్కితే 10 డ్రాప్ల గ్లూకోజ్, దాని ఎనర్జీ మన బాడీలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ ఉంటుంది. సో నేను చెప్పే అన్ని స్లో కాన్సెప్ట్స్ కానీ, ఈ నాతో నడవండి నాలా గెలవండి ప్రోగ్రామ్, మెయిన్ ఈ ప్రోగ్రామ్ కూడా డైలీ ఒక డ్రాప్ గ్లూకోజ్ ఎక్కినట్లు ఎక్కుతుంటుంది. కాబట్టి కొన్ని నెలల పాటు చేస్తే మీకు మొత్తం మళ్ళీ ప్రత్యేకంగా వాటి గురించి ఆలోచించకుండా మీ బాడీలో, మీ మైండ్లో మొత్తం ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్. సో కొంత పేషెన్స్తో చేస్తేనే పేషెంట్ అయినా బయటపడతాడు. కాబట్టి ఇక్కడ కూడా కొంత పేషెన్స్తోనే అన్ని రకాల కోర్సెస్ కానీ, అన్ని రకాల ప్రిపరేషన్స్ కానీ ఇచ్చే గైడెన్స్ ఫాలో అవ్వండి. మేము ఆగలేము, మాకు అంత అంత ఫాస్ట్, అంత స్లోగా వద్దు, మేము ఫాస్ట్గా కావాలనుకుంటే మీ సొంత వేలో ప్రిపేర్ అవ్వచ్చు. ఇది. రెండవది, చాలామంది అంటే బాడీ బిల్డింగ్ చేస్తుంటారు. అంటే బాగా కండలు పెరగాలి, మంచి మజిల్స్, మంచి బాడీ షేప్ రావాలని చెప్పేసి చేస్తుంటారు. కొంతమంది ఉన్నటువంటి బాడీ అంటే ఆ పొట్ట అవన్నీ తగ్గడం కోసం ఎక్సర్సైజ్ చేస్తారు. సాధారణంగా మనం ఒక వారం రోజులు, నెల రోజులు చేస్తే రాదు. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు చేస్తేనే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో గొప్ప విజయాలు ఎప్పుడైనా సరే చాలా నిరీక్షణ తర్వాతనే వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను చూసుకోవాలనుకున్నా కూడా 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. సో ఎంత ప్రేమ ఉన్నా, లేదంటే ఎంత ఓపిక లేకున్నా నేను 3 నెలలకే లేదంటే 6 నెలలకే బిడ్డను కంటాను అని అంటే ఇద్దరు ప్రాణం పోతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సో స్లోగా చదవండి, కానీ బాగా చదవండి, మీకు అర్థమయ్యేలాగా చదవండి, గుర్తుండేలాగా చదవండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టైం ఉంది, కంగారు అవసరం లేదు. ఓకే, ఇది జాయిన్ మెంబర్షిప్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ మంచి ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాయి. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.